హరి ఓం. పూని ఏ దేవుని బొమముడి మాత్రన లోకపాలకులును లోకములును నశముందుదురు అట్టి ఈశుండు ఘన దురుక్తాస్త్రనికాయ విద్ధాంతరంగుడును ప్రియా విరహితుండగునైనవాడు మహాత్ముని త్రిపుర సంహారకరుని మఖ పునఃసంధానమతినపేక్షించు మీరలు శేరి శుద్ధాంతరంగులగుచు భక్తి నిష్ఠల తత్పాద పద్మయుగళ ఘన పరిగ్రహపూర్వంబుగా గణతని శరణముందుడు అతండు ప్రసన్నుడైన దివిరిమి కోర్కి సిద్ధించు దివిజులారా. మానిత శ్యామాయమాన శరీర దీధితులు నల్దిక్కుల దీటు కొనగ కాంచన మెఖలా కాంతులతోడ కౌశేయ చేలజ్జుతుల్ సెలిమిసేయ లక్ష్మీ సమాయుక్త లలిత వక్షంబున వైజయంతి ప్రభల్ వన్యజూప హాటకరత్న కిరీట కోటి ప్రభల్ బాలాత్ కరుచులతో మేలమాడ లలిత నీలాభ్రరుచి కుంతలములు తనర ప్రవిమలాత్మీయ దేహజ ప్రభ సరోజ భవభవామరముఖ్యుల ప్రభలు మాప అఖిలలోకైక గురుడు నారాయణుండు సలలిత శంఖచక్ర జలజాత గదాశర చాప ఖడ్గ నిర్మల రుచులం సువర్ణ రుచి మన్మణి కంకణ ముద్రికా ప్రభావళులును తేజరిల్లు భుజవర్గమనర్గళ కాంతియుక్తమై విలసిత కర్ణికార పృథివీరుహమున్ బురణింపు బిట్టుగన్ అరవిందోదర తవ కీన ఘనమయామోహిత స్వాంతులై పరమంబైన భవన్మహామహిమమున్ పాటించి కానంగనోపరు బ్రహ్మాది శరీరులజ్ఞులయ్యో పద్మాక్ష భక్తార్తి సంహరణాలోకన నన్ను కావదగు నిత్యానంద సంధాయి వై. సమధిక జ్ఞానార్ధ సత్వాది గుణములకాశ్రియభూతమైనట్టి పురుషుడు అగ్రపదార్థ భేద గ్రహకములైన చక్షురింద్రియముల సరవిజూడ కలడే నీ రూపంబు కడిగి మయామయంబగు అసద్వ్యతిరిక్తమగుచు మరియు నిరుపమాకారంబు నీకు విలక్షణమయ్యుండు ననుచునేనాత్మదలచు నిర్వికార నిరంజన నిష్కళంక నిరతిశయ నిష్క్రియారంభ నిర్మలాత్మ విశ్వసంబోధ్య నిరవద్య వేద వేద్య ప్రవిమలానంద సంసార భయ విదూర. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. దేవహూతికి కపిల మహర్షి పంచమహాభూత పంచతన్మాత్రలు వీటికి సంబంధించినటువంటి విశేషాలను ఒక్కొక్కటి కూడా ఆయన చెప్తూ మనం సృష్టిలో చూస్తూ ఉండేటువంటి సమస్తమైనటువంటి పదార్థ జాలం అంతా కూడా పరమేశ్వరుడి యొక్క కాలం తరువాత పరమేశ్వరుడి యొక్క మాయాశక్తి చేత ఇవన్నీ కూడా బయటికి ప్రొజెక్ట్ చేయబడ్డాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ, సో అన్నిటికీ మూలమైనటువంటి వాడు పరమేశ్వరుడు అంటే పరమాత్మ. కాబట్టి పరమాత్మని ఆశ్రయించుకుని పరమాత్మలో నుంచే అన్నీ కూడా బయటికి వస్తూ ఉంటాయి. కానీ ఆ పరమాత్మ అవ్యక్తంగా తాను రూపం లేనటువంటి వాడు కాబట్టి, తాను నిర్గుణుడు కాబట్టి, తాను నిరాలంబుడు కాబట్టి, తాను సత్యస్వరూపుడు కాబట్టి, తాను జ్ఞానస్వరూపుడు కాబట్టి వీటిలో ఏమిటికి కూడా రూపం అనేటువంటిది ఉండదు. రూపం లేనటువంటి వాడు రూపముల కింద అంటే ఆకారాల కింద, శక్తుల కింద, అనుభవాల కింద కూడా ఆయన వ్యక్తమవుతూ ఉంటాడు. అందుకని అవ్యక్త రూపిణి అయి అని అమ్మవారిని అవ్యక్తంగా ఉండేటువంటిది వ్యక్త రూపాలతో కనిపిస్తూ ఉండడం అనేటువంటి భగవంతుడి యొక్క మాయా విలాసం అమ్మ అని చెప్పిన తర్వాత, అమ్మ మొట్టమొదట శబ్ద తన్మాత్ర నుండి ఆకాశం పుట్టిందమ్మా.
ఆకాశంలో నుంచి స్పర్శ తన్మాత్ర పుట్టింది, స్పర్శ తన్మాత్రలో నుంచి వాయువు పుట్టింది. ఈ వాయువుకి తన్మాత్ర ఏమిటంటే, వాయువుకి తన్మాత్ర అంటే గుణములు అనమాట. వాయువుకి ఉండేటువంటి గుణములు ఏమిటంటే స్పర్శ. కాబట్టి ఈ స్పర్శలో నుంచి అంటే వాయువు నుండి రూపతన్మాత్రలు పుట్టాయి అన్నారు. అంటే రూపాలు, ఆకారాలు కనిపించేటి. ఏమండి వాయువు నుంచి ఆకారాలు ఎలా వస్తాయండి అంటే, మీకు మనవి చేశాను కదా, వాయువు అనేటువంటిది బ్రహ్మాండమైనటువంటి పదార్థమయమయ్యి అది ఒక మేఘంలాగా, అంటే చాలా పలచగా డిఫ్యూజ్డ్గా మొత్తం అంతా కూడా వ్యాపించిపోయేటువంటి వేగం కలిగినటువంటి వాయుమండల స్వరూపాలు అని అర్థం. కాబట్టి ఇటువంటి వాయుమండల స్వరూపాలన్నీ కూడా చాలనం, యోహనం, ప్రాప్తే, నేతృత్వం అనేటువంటి ఈ గుణాల వల్ల ఈ పదార్థాలన్నీ కూడా నెమ్మదిగా వచ్చాయి. ఉదాహరణకి గర్భంలో ఉందనుకోండి, గర్భంలో పురుషుడి యొక్క వీర్యకణాలు, తర్వాత స్త్రీ యొక్క అండం, ఇవన్నీ కూడా దాంట్లో తిరుగుతూ ఉంటాయి. ఆ లిక్విడ్లో తిరుగుతూ ఉండేటప్పుడు ఆ తిరగడం అంటే చలనం, అవి దగ్గరగా రావడం, అవి ఒకదానికొకటి ఆకర్షించుకోబడడం, అవన్నీ కలగడం అయిన తరువాత దాంట్లో నుంచి ఒక రూపం వస్తూ ఉంటుంది. కాబట్టి వాయువు అంటే చాలనం, యోహనం, ప్రాప్తిర్, ద్రవ్యశబ్దయోహో, ఈ లక్షణాలన్నిటికీ వాయువు అంటే సింపుల్గా ఎయిర్ అని మాత్రం కాదు. అయిన తర్వాత ఈ స్పర్శ తన్మాత్రగా కలిగినటువంటి వాయువు నుండి, అంటే వాయువుకి గుణం ఏమిటంటే స్పర్శ. సో దాన్ని స్పర్శ తన్మాత్ర అంటారు. ఇప్పుడు ఆ వాయువులో నుంచి కాలం యొక్క ప్రేరణ చేత రూపం పుట్టిందమ్మా. అంటే ఏమిటి? రూపతన్మాత్ర వచ్చింది. అంటే రూపమే గుణముగా కలిగినటువంటి ఒక విస్తారం బయలుదేరిందమ్మా, ఒక ఎక్స్పాన్షన్ బయలుదేరిందమ్మా. ఇప్పుడు ఆ రూపం దాని నుండి, అంటే ఈ వాయువు నుండే అగ్ని కూడా పుట్టింది. కన్ను ఇప్పుడు ఈ రూపాన్ని గ్రహించేటువంటి దానికి కన్నుని ఇంద్రియంగా వాడుతూ ఉంటారమ్మా అని చెప్పిన తర్వాత, ఈ పదార్థాలకు ఆకారం కలిగించడం, పదార్థాలకు గుణం కింద భాషిస్తూ ఉండడం, అంటే ఏమిటి? గట్టిగా ఉండడం, మెత్తగా ఉండడం, చల్లగా ఉండడం, వేడిగా ఉండడం, డిఫరెంట్ డైమెన్షన్స్ కలిగి ఉండడం అనేటువంటివన్నీ కూడా రూపంలో రూపతన్మాత్ర యొక్క గుణాలు ఇవన్నీను. అవన్నీ అలా కనిపిస్తూ ఉంటాయమ్మా. ఇప్పుడు అవి అలా కనిపించడానికి ఆ రూపతన్మాత్రలో నుంచి అగ్ని పుట్టిందమ్మా అన్నాడు. అంటే అగ్ని పుట్టింది అంటే ఏమిటంటే, ఉదాహరణకి 2 చెట్టు కొమ్మలు అనుకోండి, అవి బాగా రాపిడి చేస్తే ఏమవుతుంది? దాంట్లోంచి అగ్ని వస్తుంది కదా, వెలుగు వస్తుంది కదా. అదేవిధంగా ఏదైనా 2 ద్రవ్యాలు కానీ, ఆకారాలు కలిగినటువంటి ద్రవ్యాలు కానీ మనం ఎప్పుడైనా రాపిడి చేసినట్టయితే, ఫ్రిక్షనల్ యాక్షన్స్ కానీ వాటిలో ప్రవేశపెట్టినట్లయితే దాంట్లో నుంచి అగ్ని వస్తుంది. అదేవిధంగా అదొకటి. ఇక రెండవది ఏమిటి అంటే, ఒక ఆకారం ధరించినటువంటి ఒక పదార్థం ఉందనుకోండి, ఆ పదార్థం మన కంటికి కనిపించాలి అంటే అందులో ఉండేటువంటి, ఆ పదార్థంలో ఉండేటువంటి అగ్ని అంటే నిప్పు అని కాదు. అగ్ని అంటే ప్రకాశయుక్తమైనటువంటిది. అంటే ఏమిటన్నమాట? అందులోనే, ఆ పదార్థంలోనే అగ్నితత్వం అనేటువంటిది ఉంటుంది. అగ్ని అనేటువంటిది వెలుగు కాబట్టి, ఆ వెలుగు ఆ రూపంలో నుంచి వచ్చింది కాబట్టి అందువల్ల మనకి ఈ పదార్థాలు అవి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయమ్మా, అగ్నికి స్వరూపమై ఉండడం చేత. అంటే ఏమిటనమాట? ఈ పదార్థాలలో అగ్ని ఉండడం చేత ఇవి రూపతన్మాత్ర యొక్క లక్షణమమ్మా అని చెప్పిన తరువాత, ఓ విదురా, ఆయన ఈ అగ్ని యొక్క లక్షణాన్ని 40వ శ్లోకంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడయ్యా అని చెప్తూ, ద్యోతనం పచనం పానమదనం హిమం అమర్దనం తేజసో వృత్తయస్త్వేతా శోషణం క్షుత్రుడేవచ అని ఈ అగ్ని తన్మాత్ర యొక్క వాటి యొక్క లక్షణాన్ని అని చెప్తున్నాడు. ద్యోతనం, ఈ అగ్ని ద్యోతనం ప్రకాశిస్తూ ఉంటుందయ్యా అగ్ని. పచనం, వండడానికి పనిచేస్తూ ఉంటుంది. పానం, నీటిని త్రాగడం. తరువాత అదనం అంటే భక్షించడం అన్నమాట. హిమమర్దనం, చలిని పోగొట్టేటువంటిది. శోషణం, ఎండింపజేయడానికి
క్షుత్ ఆకలిని, త్రుటు ఏవచ దాహం కూడా, ఏతే ఇవన్నీ కూడా అగ్ని యొక్క తేజస వృత్తయ, అగ్ని యొక్క వ్యాపారాలు. అగ్ని ఏం చేస్తుందంటే ద్యోతనం, పచనం, పానం, అదనం, హిమమర్దనం, శోషణం, క్షుత్ క్షుత్ త్రుట ఏవచ, ఇవి తేజ వృత్తయ, ఇవి అగ్ని యొక్క లక్షణాలు. ప్రకాశించడం, అగ్ని ప్రకాశిస్తూనే ఉంటుందిగా. కాబట్టి అనేటువంటి మనకేమిటంటే అగ్ని అనేటువంటి ప్రకాశించేటువంటి లక్షణము కలిగినటువంటి దాన్ని అగ్ని. ఇప్పుడు మామూలుగా ఈ మిణుగురు పురుగులు ఉంటాయి చూసారా, ఆ మిణుగురు పురుగులు, అది మిణుగురు పురుగు అనేటువంటి ఒక ఆకారం ఉంటుంది, అది మిణుకు మిణుకు మిణుకుమంటూ ఉంటుంది. అంటే దాంట్లో నుంచి ఒక రేడియేషన్, ఒక రకమైనటువంటి తేజం, ఒక రకమైనటువంటి అగ్ని కనిపిస్తూ ఉంటుంది, అలా ప్రకాశిస్తూ ఉంటుంది. అదేవిధంగా మానవుడి యొక్క శరీరం అది కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రకాశించడం అంటే సూర్యుడిలో వెలిగిపోవడం అని కాదు, కనిపించడం అన్నమాట. ఆ శరీరం అలా కనిపిస్తోంది. ఎందుకు కనిపిస్తోంది అంటే ఏ వెలుగో మన మీద పడినప్పుడు అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయినప్పుడు మనలో ఉండేటువంటి ఆ అగ్ని, మనలో ఉండేటువంటి ఆ ప్రకాశించేటువంటి లక్షణం వల్ల అది ప్రకాశిస్తూ ఉంటుంది. అదేవిధంగా బొగ్గు ఉందనుకోండి, బొగ్గులో కూడా అగ్ని ఉండడం వల్ల, ఆ చైతన్య శక్తి ఉండడం వల్ల ఆ రూపం కూడా కనిపిస్తూ ఉంటుంది. తరువాత పచనం, వండడానికి పనికి వస్తుంది. మనం చూసేటువంటిది ఏంటంటే మన ఇళ్లలో వండుతూ ఉంటాం కదా, వండడానికి అంటే దేనినైనా సరే ఉడకబెట్టడానికి పనిచేస్తూ ఉంటుంది. తర్వాత పానం, నీటిని త్రాగడానికి కూడా అగ్ని పనిచేస్తుంది. అంటే ఏమిటనమాట, మనలో టెంపరేచర్ ఉందనుకుందాం, మానవుడి యొక్క శరీరంలో టెంపరేచర్ ఉందిగా, అగ్ని ఉందిగా. ఎప్పుడైతే ఆ హీట్ ఉంటుందో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ హీటు వల్ల నాలుక ఎండడం, లోపలుండేటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా నెమ్మదిగా ఆ నీటి యొక్క కాంపోనెంట్ ఆవిరి అవుతూ ఉండేటువంటిది ఎందువల్ల కలుగుతోంది అంటే మానవుడి శరీరంలో ఉండేటువంటి అగ్ని వల్ల. అప్పుడు ఏం చేస్తుంది అంటే నీరు త్రాగుట అనిపించేటువంటి ప్రవృత్తిని అగ్ని కలగజేస్తుంది. అదే మరణించిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడిలో అగ్ని ఉండదు కదా, దట్ మొత్తం టోటల్ హీట్ కాంపోనెంట్ అంతా వాడిలోంచి పోయింది. అప్పుడు వాడికి తాగడం అనేటువంటి యాటిట్యూడ్ ఉండదు. కాబట్టి మనం తాగుతున్నాము అంటే దాని అర్థం ఏమిటి అంటే అగ్ని యొక్క లక్షణము, అగ్ని యొక్క వ్యాపారము. అది దాన్ని ఏ రూపంగా మనకి కనిపింపజేస్తుందంటే దాహం రూపంలో కనిపింపజేస్తూ ఉంటుంది. దాహము అంటే ఎండుట అంటే ఏమిటన్నమాట, అప్పుడు నీటిని త్రాగడం అనేటువంటి ఒక ఇంటలెక్ట్ని, ఒక కోరికని, ఒక ప్రొవకేషన్ చేసేటువంటిది కూడా అగ్నేనమ్మా. అలాగే భక్షించడం, ఆహారం కూడా అంతే. ఆకలిస్తుంటే ఏమిటవుతుంది, అది క్షుద్బాధ లేకపోతే క్షుధాగ్ని అంటాం. అది అగ్ని స్వరూపంలాగా మండిస్తూ ఉంటుంది. అంటే స్టార్ట్స్ బర్నింగ్. అప్పుడు ఏమవుతుంది, ఆ అగ్ని ఏంటంటే మామూలుగా నిప్పులు లేకపోతే మనకు పొయ్యి కట్టెలని కాదు. అంటే ఏమిటి, ఆ లక్షణాన్ని అగ్ని లక్షణం అంటారు. అదేవిధంగా హిమమర్దనం, హిమ అంటే మంచుని లేకపోతే చలిని, మర్దనం మర్దించేటువంటిది, శోషణం ఎండింపజేసేటువంటిది కూడా అగ్నియే. క్షుత్ త్రుట, క్షుత్ అంటే ఆకలి, త్రుట్ అంటే దాహం. ఇవి కూడా తేజ వృత్తయ, ఇవి అగ్ని యొక్క లక్షణాలమ్మా. తరువాత చెప్తూ ఆయన రూపమాత్రాద్ వికుర్వాణాత్ తేజసో దైవచోదితాత్ రసమాత్రమభూత్ తస్మాదంభో జిహ్వా రసగ్రహ. ఇప్పుడమ్మా రూపము తన్మాత్రగా కలిగినటువంటి అగ్ని ఉందే అంటే ఏమిటి, రూపమేమో అగ్నికి తన్మాత్ర, అంటే అగ్నికి రూపం అనేటువంటిది తన్మాత్రమ్మా. ఇప్పుడు ఆ అగ్ని ఉందే అంటే ఈ హీట్ ఉందే, ఈ థర్మోడైనమికల్ కండిషన్స్ అంటారనమాట. సో ది థర్మోడైనమిక్ సిస్టమ్ ఉందే, దానికి దైవ ప్రేరణ చేత దైవచోదితాత్, దైవం అనేటువంటి మాట ఉంటుంది. ఈ థర్మోడైనమిక్ కండిషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే వీడు ఏం చేస్తాడంటే 2-3 ఈక్వేషన్లు వేసేసి థర్మోడైనమిక్ కండిషన్ వల్ల యాటమ్స్ అన్నీ, మాలిక్యూల్స్ అన్నీ ఇలా కదిలిపోతూ ఉంటాయి, అది చేస్తుంటాయి, ఇది చేస్తూ ఉంటాయని అక్కడే మొదలెడతాడు. ది అమౌంట్ ఆఫ్ హీట్ దాంట్లో పెట్టి దీనివల్ల కదులుతున్నాయి. అసలు ఆ అమౌంట్ ఆఫ్ హీట్కి కారణమైనటువంటి ప్రాథమికమైనటువంటి కారణం ఏమిటి, అందులోకి కాలం ప్రవేశించడం. దైవచోదితాత్, దైవానుగ్రహం చేత అంటే దైవ ప్రేరితమైనప్పుడు
రూపతన్మాత్ర ఉందే, ఆకారాలను సృష్టించేటువంటి, ఆకారాలుగా కనిపించేటువంటి రూపతన్మాత్ర ఉందే కలిగినట్టే ఆ అప్పుడు అగ్ని ఉందే, ఆ అగ్నిలోకి దైవచోదిత, దైవ ప్రేరితమైపోయినప్పుడు వికుర్వాణాత్ అప్పుడు ఈ తేజస్సు అగ్ని ఏం చేస్తుందంటే వికారం చెందుతుందమ్మా. అంటే దాంట్లో మార్పులు వస్తాయన్నమాట. అంటే ఏమిటి? అగ్నికి రూపతన్మాత్ర, అగ్ని యొక్క తన్మాత్ర ఏమిటంటే రూపం. ఇప్పుడు ఆ అగ్నిలోకి దైవం యొక్క, అంటే కాలం యొక్క, దైవం యొక్క ప్రచోదనం వల్ల ఆ అగ్ని నుండి రసమాత్రం, రసతన్మాత్ర అభూతు పుట్టింది. రసతన్మాత్ర వచ్చిందమ్మా. ఇప్పుడు ఆ రసతన్మాత్ర, తస్మాత్ ఆ రసతన్మాత్ర నుండి అంబః జిహ్వ, అంబః జలం పుట్టింది. ఆ జలాన్ని, ఆ రసాన్ని ఆస్వాదించడం కోసం అని చెప్పి, దానిని గ్రహించడం కోసమని జిహ్వ రసగ్రహ, ఆ రసాన్ని జిహ్వ నాలుక గ్రహిస్తూ ఉంటుందమ్మా అన్నాడు. అంటే ఏమిటన్నమాట? ఇప్పుడు ఏం జరిగిందనమాట? రూపమే అగ్నికి తన్మాత్ర. అంటే అగ్నికి లక్షణం ఏమిటి అంటే రూపములను కల్పించేటట్టు చేయుట. అలాగే ఇందాక చెప్పినట్టు పచనం చేయడం, వండడం, తర్వాత ఏమో దాహం కలిగించడం, ఆకలి కలిగించడం, ఇవన్నీ ఉన్నాయిగా. ఇవన్నీ అగ్ని. దాంట్లోకి ఆ అగ్నిలోకి ఆ అగ్ని ఏం చేస్తుందంటే వికారం చెందుతుంది. అంటే దేర్ విల్ బి సమ్ చేంజెస్ ఇన్ దట్. ఆ హీట్, ఆ థర్మోడైనమిక్ కండిషన్స్లో కొంత చేంజ్ వస్తుందమ్మా. అలా చేంజ్ రావడం వల్ల రసతన్మాత్ర పుట్టింది. ఆ రసతన్మాత్ర అంటే అలా వికారం చెందినటువంటి అగ్నిలోకి కొన్ని గుణాలు వచ్చాయి. రసము అనేటువంటి గుణం వచ్చింది. ఆ రసం అనేటువంటి తన్మాత్ర వచ్చింది. అంటే రసము అనేటువంటి గుణం కలిగినటువంటిది ఒకటి వచ్చిందమ్మా. ఆ రసతన్మాత్ర నుండి జలములు పుట్టాయి, నీరు పుట్టిందమ్మా. అది ఆ రసాన్ని గ్రహించేటువంటిది ఇన్స్ట్రుమెంట్ ఏమిటంటే నాలుక. రూపాన్ని గ్రహించేటువంటిది కన్ను, శబ్దాన్ని గ్రహించేటువంటిదేమో చెవి, అదేవిధంగా స్పర్శని గ్రహించేటువంటిది చర్మం, అదేవిధంగా ఇప్పుడు ఈ జలం రసాన్ని గ్రహించేటువంటిది నాలుక పుట్టింది. ఈ నాలుక మానవుడు ఎక్కడికే కాదు, సమస్తమైనటువంటి జీవరాశులకి కూడా నాలుకలు ఉంటాయి. అంటే ఉదాహరణ చెట్టు ఉందనుకో, చెట్టుకు నాలుక ఎక్కడుందండి అన్నాం అనుకోండి, వేళ్ళే. ఆ వేళ్ళు ఉంటాయిగా, వేళ్ళు భూమిలోకి వెళ్తే మనం నీళ్లు పోస్తాం. నీళ్లు పోసేటప్పటికి అంబః ఆ జలాన్ని గ్రహిస్తుంది. ఏది గ్రహిస్తుంది? ఆ వేళ్ళు గ్రహిస్తూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఆ వేళ్ళకి జలం యొక్క స్పర్శ కూడా తగులుతూ ఉంటుంది. అవి నీరు ఇక్కడ ఉంది అని చెప్పి మనలాంటి కళ్ళు లేకపోయినా నీటి యొక్క రూపాన్ని గ్రహించగలిగినటువంటి రూపతన్మాత్ర కూడా ఆ వేళ్ళల్లో ఉంటుంది. ఎటొచ్చి మనలాంటి కళ్ళు కాకపోవచ్చు, కానీ అది రూపాన్ని గ్రహించగలిగినటువంటి స్థితి కూడా దాంట్లో ఉంటుంది. అందువల్ల ఏమిటంటే సమస్తమైనటువంటి జీవులు కూడా పంచతన్మాత్రలతో, పంచభూతాలతో, పంచకోశాలతో, పంచప్రాణాలతో నిండి ఉంది అని అర్థం. ఇప్పుడు దాని నుండి జలం పుట్టిందమ్మా అన్న తర్వాత రసతన్మాత్ర పుట్టింది. అంటే రసము అనేటువంటి తన్మాత్ర ఒకటి పుట్టింది. రసము అంటే ఏమిటి? రసము అంటే మామూలుగా మనం రసాస్వాదన అంటాం. ఉదాహరణకి మనం ఏదైనా తిన్నాం అనుకోండి, అబ్బాయి చాలా బాగుందండి అని చెప్పి అందులో ఆ పదార్థంలో ఉండేటువంటి గుణాలను ఆస్వాదించేటువంటి గుణము. ఒక పదార్థం ఉంది, ఆ పదార్థాన్ని నువ్వు నాలుక మీద వేసుకున్నావు. ఎందుకంటే రసనేంద్రియం నాలిగ్గా, కాబట్టి నాలుక మీద వేసుకున్నావు. అప్పుడు పదార్థంలో ఉండేటువంటి ఆ లక్షణాలను గ్రహించగలిగినటువంటి శక్తిని రసతన్మాత్ర అంటారు. అంటే నాలిక మీద వేసుకున్నప్పుడు పదార్థము యొక్క గుణములను గ్రహించగలిగేటువంటి గుణమును రసతన్మాత్ర అంటారు. ఇప్పుడు ఆ రసాన్ని గ్రహించాలి అంటే దానికి ఒక మీడియం ఒకటి ఉండాలి, అది జలము. అంటే ఏమిటన్నమాట? రసతన్మాత్రలో జలం ఉంటుంది. జలంలో రసాన్ని గ్రహించేటువంటి గుణం ఉంటుంది. జలములో రసాన్ని గ్రహించేటువంటి గుణం. రసము అంటే అనుభవం, దాంట్లో ఉండేటువంటి కంటెంట్ని గ్రహించగలిగేటువంటిది జలము. కషాయో మధుర
స్తిక్తః ఖట్వం అమల ఇతి నైకథా భౌతికానాం వికారేణ రస ఏకో విభజ్యతే. భౌతికానాం అంటే భౌతికంగా ఉండేటువంటి పదార్థాల యొక్క వికారేణ అంటే అంటే భౌతికమైనటువంటి పదార్థాలలో రకరకాలైనటువంటి ప్రపోర్షన్స్తో భౌతికమైనటువంటి పదార్థాలు కలుగుతూ ఉన్నప్పుడు ఏకః ఒకే రసః రసము అంటే ఏమిటన్నమాట, అందులో ఉండేటువంటి టోటల్ గుణాన్ని రసము అంటారు. పదార్థాలన్నీ కలుస్తూ ఉంటాయి. ఓకే సరే, ఇప్పుడు ఉదాహరణకి మామూలుగా ఏదైనా చేస్తాం అనుకోండి, ఏదో పెట్టారు మీరు, పులుసు ఏదో పెట్టారు. పులుసులో ఏం చేస్తారు, అందులో నీళ్లు పోస్తారు, దాంట్లో ఏదో ఇంకో పదార్థం వేస్తారు, దాంట్లో ఏదో 4 ముక్కలు వేస్తారు, దాంట్లో ఏదో పోపు వేస్తారు, దాంట్లో ఏదో చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే డిఫరెంట్ పదార్థాలు కలిసిన తరువాత, అవన్నీ కలిసిన తరువాత ఆ పదార్థాలలో ఉండేటువంటి గుణాలన్నీ కూడా పులుసు అనేటువంటి పదార్థంలోకి వచ్చినప్పుడు ఏకః ఒకే రసము, ఒకే రసం తయారవుతుంది. అంటే అందులో నీళ్లు ఉన్నాయి కాబట్టి, అంటే ఒకే గుణాన్ని అది ప్రొజెక్ట్ చేస్తుంది. నువ్వు ఇన్ని పదార్థాలు కలిపినా ఈ పదార్థాలలో ఉండేటువంటి ఏకః రసః ఒకే రసాన్ని వికారేణ రస ఏకో విభజ్యతే. ఇవన్నీ కలవడం వల్ల ఒకే రసం కింద కనిపిస్తుంది, అంటే ఒకే అనుభవం కింద, ఒక రుచి కింద అది కనిపిస్తుందమ్మా. ఈ పదార్థాలు ఇలా కలవడం వల్ల ఏం జరుగుతుందంటే కషాయం అంటే వగరుగా ఉండడం, మధుర తీపిగా ఉండడం, తిక్తః చేదుగా ఉండడం, కటుః అంటే కారంగా ఉండడం, ఆమ్లః పులుపుగా ఉండడం, ఇలా రకరకాలైనటువంటి అనేక విధాలుగా ఐకథా విభజ్యతే విభాగం పొందుతోంది. రసం ఒక్కటే, అంటే ఆ అనుభవం ఒకటే, దాన్ని గ్రహించేటువంటి శక్తి ఒకటే. అంటే ఏమిటి, ఇప్పుడు రసం అనేటువంటిది ఏమిటంటే నీటిలో రసం అనేటువంటి గుణం ఉన్నది, నీటిలో రసము అనేటువంటి గుణం ఉన్నది. ఆ రసం అనేటువంటి గుణం ఏం చేస్తుంది అంటే అన్ని పదార్థాలలో ఉండేటువంటి డిఫరెంట్ రుచులన్నిటినీ కూడా ఏ గుణమైతే గ్రహిస్తుందో దాన్ని రసం అంటారు. ఈ పదార్థాలకు ఉండేటువంటి డిఫరెంట్ గుణాలు ఉన్నాయే, విత్తులు పులుపు తీపి కారం అవి ఇవన్నీ ఉన్నాయే, వాటిని గ్రహించేటువంటి ప్రాపర్టీని రసము అంటారు. వాటిని గ్రహిస్తుందన్నమాట ఆ రసము అనేటువంటి శక్తి. కాబట్టి ఈ విధముగా అంటే ఏమిటి, వగరు తీపి చేదు కారం పులుపు ఉప్పు అనేటువంటి దీన్ని షడ్రుచులు అంటూ ఉంటాంగా, షడ్రసోపేతంగా భోజనం పెట్టారండి అంటారు. అంటే 6 ప్రధానమైనటువంటి 6 రుచులను గ్రహించగలిగినటువంటి ఆ గుణమును రసతన్మాత్ర అంటారు. అదన్నమాట, ఆ గుణాన్ని రసతన్మాత్ర అంటారు. ఇప్పుడు ఇదంతా ఎందులో ఉంది, జలంలో ఉంది, నీటిలో ఉంది. ఈ గుణాన్ని గ్రహించేటువంటిది నీటిలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ నీటి యొక్క లక్షణాన్ని అమ్మ చెప్తాను విను అని చెప్పు. క్లేదనం పిండనం తృప్తి ప్రాణానాప్యాయనోందనం తాపసానోదో భూయస్త్వం అంభసో వృత్తయస్త్విమాహ. అంభస నీటి యొక్క వృత్తయ లక్షణాలమ్మ. అవి ఏమిటంటే క్లేదనం తడిగా చేయడం, పిండనం ముద్దగా చేయడం, తృప్తి చెందించేటటువంటిగా చేయడం, ప్రాణన ఆప్యాయన ఉందనం. ప్రాణన అంటే ప్రాణాలను నిలబెట్టేటువంటిది, ఆప్యాయన దాహాన్ని తీర్చడం, ఉందనం అంటే మెత్తగా చేయడం అంటే జీవింపజేయడం. నీటికి ఉండేటువంటి లక్షణం ఏమిటంటే జీవులను జీవింపజేసేటువంటి లక్షణం జలానికి ఉంది. తరువాత దాహాన్ని ఆప్యాయన ఆ దాహాన్ని తీర్చేటువంటి లక్షణం దానికి ఉంది. తరువాత ఉందనం అంటే మెత్తగా చేసేటువంటి లక్షణం ఉంది. ఇవే కాదమ్మా, ఇంకా అది ఏం చేస్తుందంటే తాప అపనోద తాప అపన ఉదహ అంటే ఏమిటన్నమాట, తాపాలని అంటే వేడిని, అపనోద తొలగించేటువంటి గుణం కూడా నీటికి ఉందమ్మా.
ఇవి భూయస్త్వం అధికంగా జలంలో ఉంటాయి. ఇమాహ ఇవి ఈ లక్షణాలు చాలా ప్రధానంగా అధికంగా ఈ చెప్పినటువంటి ఈ లక్షణాలన్నీ కూడా భూయస్త్వం దే అబండెంట్లీ we get abundantly these గుణాలు అని చెప్తూ ఇమాహ ఇవి అంభసః వృత్తయః ఈ గుణాలు నీటి యొక్క లక్షణాలమ్మా అన్నాడు. అంటే తడిగా చేయడం, ముద్దగా చేయడం, తృప్తిని కలిగించడం, ప్రాణాలను నిలబెట్టడం, దాహం తీర్చడం, పదార్థాలను మెత్తగా చిలిగించడం, వేడిని తొలగించడం అనేటువంటి ఈ లక్షణాలు ఈ నీటికి ఉన్నాయమ్మా అని చెప్పాడండి. అంటే ఏమిటన్నమాట, ఉదాహరణకి మొట్టమొదటి దీన్ని చూసామనుకోండి, ఇప్పుడు మనం నీళ్లు తాగేటప్పటికి ఏం జరుగుతుంది, నీళ్లు తాగేటమ్మయ్యా ప్రాణం లేచి వచ్చిందండి అంటాం. ఆ నీరు లేకపోయినట్లయితే, కొంతకాలం నీరు కానీ లేకపోయినట్లే, నీరు తాగకపోయేటప్పటికి ఏమైపోతుంది, శుష్కం అయిపోయి మొత్తం అంతా ఎండిపోయి ఆ బయలాజికల్ సెల్స్లో ఉండేటువంటి వాటర్ కంటెంట్ అంతా కూడా డీహైడ్రేట్ అయిపోయేటప్పటికి ప్రాణం పోతుంది. అందువల్ల నీళ్లలో ఒక శక్తి ఉంది, నీళ్ళకి ఒక గుణం ఉంది. ఆ గుణం ఏమిటంటే ప్రాణాలని నిలబెట్టడం, అది ఒక ఆస్పెక్ట్. తర్వాత దాహాన్ని తీర్చడం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. పదార్థాలను మెత్తగా చేయడం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు మామూలుగా మనం భోజనం చేసాం అనుకోండి, భోజనం బాగా ముద్ద కలుపుకుంటాం, తింటాం. తినేటప్పటికి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళేటప్పటికి మానవుడి యొక్క శరీరంలో 78.4 74.8 ఏదో వాటర్ ఉంటుంది. ఈ వాటర్ కంటెంట్ ఏం చేస్తుంది అంటే వచ్చే పదార్థాలని ఇది చేస్తుంది. రేపటి కార్యక్రమంలో మిగతా విశేషాన్ని